చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది మత్స్యకారులు ఒకటే కాదు సార్, అందరూ చేయొచ్చు సార్ అధ్యక్ష, అందరూ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది అదేవిధంగా రెండోది అధ్యక్ష, మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న నలుగురు మన కాకినాడ వాస్తవులు రామేశ్వరం బోటు కొనుక్కోవడానికి వెళ్ళి బోటు తీసుకొస్తుంటే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక శ్రీలంక సైడ్ వెళ్ళిపోయారు అధ్యక్ష. శ్రీలంక సైడ్ వెళ్ళిపోతే అక్కడ శ్రీలంక గవర్నమెంట్ కోస్ట్ గార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే మన ప్రభుత్వం స్పందించి అచ్చెన్నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియపరిస్తే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దానిపైన స్పందించారు. ఈరోజు వాళ్ళని నిన్ననే రిలీజ్ చేశారు అధ్యక్ష. వాళ్ళు తిరిగి వస్తున్నారు. మీ ద్వారా వారి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ప్లీజ్ ఉత్తి చౌదరి గారు, మీ సీనియర్ ఒకటి సముద్ర తీర ప్రాంతం వాళ్ళకి సహాయం జరుగుతుంది సార్. ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళకి సహాయాలు అందట్లేదు సార్. చాలామంది ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు సార్, మత్స్యకారులు దాని మీద ఆధారపడ్డ ఎస్సీలు కానీ మత్స్య కార్మికులు కానీ ఉన్నారు సార్. దాని వైపు కూడా దృష్టి సారించవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను సార్. ఓకే అండి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీలంకలో నలుగురు కాకినాడ వాస్తవ్యులు ఉంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిన్న రిలీజ్ అయ్యారు అధ్యక్ష. చాలా సంతోషం. అదేవిధంగా సీవీడ్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా మొన్నే చెప్పారు, దీనివల్ల చాలా ఇన్కమ్ వస్తుంది. 14 లక్షలు వస్తుంది ఒక హెక్టార్కి అంటున్నారు. అంత కాకపోయినా 2 లక్షలు 3 లక్షలు వచ్చినా మత్స్యకారులకు అదనం ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని మోడల్గా ఎంపిక చేసాం. దీన్ని భారీ ఎత్తులో చేసి మత్స్యకారులకి దాని మీద కూడా మేము దృష్టి పెట్టి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కూడా అన్ని విధాల రేపు ఇన్లాండ్ ఫిషర్మెన్కి చెరువుల్లో చేపలు వేయడానికి అధ్యక్ష ఇప్పటి నుంచే జోన్లు వారీగా ఏర్పాటు చేశాం. గతంలో అయితే అవసరం ఉన్నప్పుడు చేప పిల్లలు ఇచ్చేవాళ్ళు కదా, అవసరం తీరిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు. ముందు నుంచే ప్రణాళిక వేసి ఈ రాష్ట్రంలో ఇన్లాండ్ ఫిషర్మెన్కి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఫిష్ కావాలి, ఏ ఫిష్ కావాలి, అదేదో మనం ఇచ్చింది కాదు అధ్యక్ష, వాళ్ళకి ఏది కావాలంటే ఆ ఫిష్ కూడా మళ్ళీ సప్లై చేయడం కానీ వాళ్ళకు కూడా అవసరమైనటువంటి పరికరాలు అందించడానికి వీళ్ళతో సమానంగా తప్పనిసరిగా సహాయం చేస్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. మంత్రి గారు మీ ఆఫీసుకి చెప్పండి, చాలా ప్లేసుల్లో ఫిష్ సీడ్ డెవలప్ చేసే కేంద్రాలు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, చూడమని చెప్పండి. మనం 2014-19 అధ్యక్ష మన జిల్లా ఎగ్జాంపుల్గా విజయనగరం శ్రీకాకుళం తీసుకుంటే తోటపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని దగ్గరలో మనం ఫిల్ కల్చర్ పెట్టాం అధ్యక్ష. అది కంటిన్యూ చేయక దుర్మార్గంగా అవి వదిలేశారు. మళ్ళీ రీసెంట్గా 5 రోజులు అయింది అధ్యక్ష, ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మేమే డెవలప్ చేస్తామంటే మళ్ళీ తోటపల్లి ప్రాజెక్టు దగ్గర ఇచ్చాం, వంశధార ప్రాజెక్టు దగ్గర శాంపిల్గా ఒక 2 ఇచ్చాను అధ్యక్ష మొన్నే. వాళ్ళు సక్సెస్ చేసి రాష్ట్రంలో చాలా బాగుంది ఆ స్కీమ్, చాలా చక్కగా వాళ్ళు చెప్పింది బాగుంది. అది కానీ ఇంప్లిమెంట్ అయ్యి బాగా జరిగితే రాష్ట్రంలో అన్ని దగ్గర అన్ని రిజర్వాయర్ల దగ్గర ఈ విధానం పెట్టే తప్పనిసరిగా అది కూడా అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1021 అండి. ఆర్ఎన్బి మినిస్టర్ గారు టూర్లో ఉన్నారు, అంచేత ఈ ప్రశ్నకు జవాబు చెప్పినట్టుగా భావించవలసి కోరుతున్నానండి. ఇప్పుడు మినిస్టర్ గారు మీదే క్వశ్చన్ స్వల్ప వ్యవధి క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 77. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ నంద్యాల విజయ డైరీ నంద్యాల పేరుతో 2 ఆరోపణలు పిటిషన్స్ ఈ ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ పిటిషన్లోని ఆరోపణలు మొత్తం విషయాలన్నీ కూడా విచారించి నివేదిక సమర్పించడానికి మంగళగిరిలో మా ఆఫీసులో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉప సంచాలకుల వారిని విచారణ అధికారిగా నియమించాం. వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామని మీ ద్వారా గౌరవ సభ్యురాలకు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష.
ప్రజలు కూడా విజయ డైరీ పాలు తాగే వాళ్ళు కావచ్చు, నెయ్యి వాడే వాళ్ళు కావచ్చు, దీని వెనకల ప్రభుత్వం ఉంది, ఎటువంటి కల్తీ